ఫ్రెండ్స్, రాయలసీమ ప్రాంత వాసులకు ఒక మంచి శుభవార్త వచ్చింది. త్వరలోనే గుంతకల్ నుంచి మార్కాపురం రోడ్ వరకు కొత్త ప్యాసింజర్ రైలు ప్రారంభం కానుంది. ఇండియన్ రైల్వేస్ ఈ కొత్త ట్రైన్ను మే 12 నుంచి ప్రారంభించనుంది. ట్రైన్ వివరాలు: గుంతకల్ నుండి మార్కాపురం రోడ్. ఈ ట్రైన్ వచ్చేసి 57407 నంబర్ తోటి గుంతకల్ నుండి సాయంత్రం 5:30కి బయలుదేరి మార్కాపురం రోడ్ని ఈ ట్రైన్ రాత్రి 11:30కి చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో మార్కాపురం రోడ్ నుండి గుంతకల్ ఈ ట్రైన్ 57408 నంబర్తో నడుస్తుంది. తెల్లవారుజామున 4:30కి బయలుదేరి గుంతకల్ని ఉదయం 10:30కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది. ఈ ట్రైన్ ఆగే ముఖ్యమైన స్టేషన్లు: మద్దికేర, పెండకల్లు, ధోన్, పాణ్యం, నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్, గాజులపల్లి, గిద్దలూరు, కంబం, తార్లపాడ. మొత్తం మార్గంలో అనేక చిన్న స్టేషన్లు కూడా ఆగుతుంది. ఇక ముఖ్యమైన హైలైట్స్: గుంతకల్ మార్కాపురం మధ్య కొత్త డైలీ ట్రైన్, పూర్తి జనరల్ కోచ్లతో నడిచే ప్యాసింజర్ రైలు, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే అవకాశం, నంద్యాల, గిద్దలూరు, ఖమ్మం ప్రాంతాల వారికి పెద్ద ఉపయోగం. అదేవిధంగా చిన్న పట్టణాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. సో ఇవన్నీ ఈ ట్రైన్ తోటి కవర్ అవుతాయన్నమాట. నంద్యాల జంక్షన్లో ప్రత్యేక స్టాపు. ఈ రూట్లో ముఖ్యమైన స్టేషన్ నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో గుంతకల్ నుంచి వచ్చే ట్రైన్ రాత్రి 8:30కు చేరుతుంది. మార్కాపురం నుంచి వచ్చే ట్రైన్ ఉదయం 7:20కి చేరుతుంది. ఇక్కడ ట్రైన్ 5 నిమిషాలు అవుతుంది. మిగతా స్టేషన్లో 2 నిమిషాల స్టాప్ మాత్రమే ఉంటుంది. ఇక ఈ ట్రైన్ ఎందుకు ముఖ్యమంటే, ప్రస్తుతం గుంతకల్ మార్కాపురం మధ్య ఉన్న ట్రైన్లు ఎక్కువ ఎక్స్ప్రెస్ రైలే. అవి వచ్చేసి ప్రశాంతి ఎక్స్ప్రెస్, అమరావతి ఎక్స్ప్రెస్, హుబ్లీ, విజయవాడ ఎక్స్ప్రెస్ వంటి ట్రైన్లు. కానీ వీటి టైమింగ్స్ ఎక్కువగా రాత్రి సమయంలో ఉంటాయి. ఇప్పుడు ఈ కొత్త ప్యాసింజర్ రైలు రావడంతో మధ్యలో ఉన్న చిన్న పట్టణాల ప్రజలకు, తక్కువ ఖర్చుతో ప్రయాణించే వారికి, రోజువారీ ప్రయాణికులకి ఈ ట్రైన్ చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక ఈ కొత్త ట్రైన్ ప్రారంభం వల్ల రాయలసీమ ప్రాంతాల్లో రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా నంద్యాల, గిద్దలూరు, ఖమ్మం, ధోన్ ప్రాంత ప్రజలకు ఈ ట్రైన్ ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక మీకు ఈ కొత్త ప్యాసింజర్ రైలు గురించి ఏమనిపించింది? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.